हरि गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। व्यासं वसिष्ठनप्तारं शक्तेः पौत्रमकल्मषम् पराशरात्मजं वन्दे सुखतातं तपोनिधिम् शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अगज आनन पद्मार्कं गजाननमहर्निशम् अनेकदं तं भक्तानाम् एकदन्तमुपास्महे। वक्रतुंड महाकाय कोटिसूर्यसमप्रभा
నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. ఓం భూర్భువః స్వః ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. వాసుదేవ. కార్యక్రమ పరిచయ పత్రం. ఫోరం ఫర్ ట్రూత్ సీకర్స్, సత్యాన్వేషకుల బృందము. పరమ గురువులు హెలినా పెట్రోనా బ్లవెట్స్కి ద్వారా సమస్త మానవాళి ఆధ్యాత్మిక అభివృద్ధి పరిపూర్ణతల కొరకు అందించిన మ్యాగ్నమ్ ఒపస్ పరమాద్భుత దివ్య గ్రంథము ద సీక్రెట్ డాక్ట్రైన్, రహస్య సత్య సూత్రము, వాల్యూమ్ 1, కాస్మోజెనసిస్, ప్రథమ సంపుటము, బ్రహ్మాండోత్పత్తి క్రమము. పార్ట్ 1, కాస్మిక్ ఎవల్యూషన్ ఇన్ 7 స్టాంజాస్ ఫ్రమ్ ద బుక్ ఆఫ్ ధ్యాన్. ప్రథమ భాగము ధ్యాన గ్రంథములోని 7 స్టాంజాస్ లో వివరింపబడిన బ్రహ్మాండ పరిణామము. గ్రంథ పఠనము, అధ్యయనము, అవగాహన, ఆత్మదర్శనము కార్యక్రమము. 166వ పాఠము 24/7/2024 బుధవారము సాయంత్రం 4:30 గంటలు. ఇదేంటంటే ఎప్పటికప్పుడు మనం ఎందుకు ప్రతిసారి ఇది చదువుకుంటున్నాము అన్నదానికి ఎక్కడికక్కడ అది సంపూర్ణం అయిపోతుంది. మనం ఈ గంట సేపు చెప్పుకున్న విషయం అక్కడికి అది సంపూర్ణం. అంటే సంపూర్ణం గురించి చెప్పుకుంటున్నాం మనం. ఎందుకని చెప్పుకునే విషయము సంపూర్ణముది, పరిపూర్ణముది. కాబట్టి ఎక్కడికక్కడ అది పరిపూర్ణం అయిపోతుంది. అందుకని మనం మళ్ళీ కొత్తగా ప్రారంభిస్తున్నాము అన్నట్టుగా. వ్యక్తి సృష్టి ప్రళయ స్థితిలోకి వెళ్ళిపోయింది. ప్రళయ స్థితిలోకి వెళ్ళిపోయి మళ్ళీ వ్యక్తి సృష్టిలోకి వస్తుంది. ప్రళయ స్థితి దానికి అది సంపూర్ణం, పరిపూర్ణం. అది వ్యక్తి సృష్టి దానికి అది పరిపూర్ణం. ఇట్లా నిరాటంకంగా సాగుతూ ఉంది. అందువల్ల మనం 1 గంట కార్యక్రమానికి అక్కడికి అది అయిపోయింది, పరిపూర్ణం అయిపోయింది. అందువల్ల ప్రారంభము, కొన్ని విషయాలు చెప్పుకోవడం, అది సంపూర్ణం, ముగించటం. స్వస్తి శ్లోకంతో ముగించటం, ఇట్లా జరుగుతుంది అన్నమాట. ద సీక్రెట్ డాక్ట్రైన్ స్కైప్ గ్రూపులో సుదూర ప్రాంతాలలో ఎవరింట్లో వారు హాయిగా విశ్రాంతి తీసుకుంటూ ఏకకాలంలో ఒకేసారి ఏమి చేస్తున్నాము, వింటున్నాము. ఏమి వింటున్నాము? శాస్త్ర సాంకేతిక రంగంలో ఎంతో వేగముగా పురోగమిస్తున్న ప్రస్తుత కాలంలోనే మానవాళి అదే వేగముతో ఆధ్యాత్మిక రంగంలో కూడా పురోగమించుటకు వీలుగా
ప్రపంచంలోని అన్ని జాతుల మతముల పవిత్ర గ్రంథములలో పొడుపు కథల రూపంలో అర్థము అయి అవనట్లుగా ఉన్న సృష్టి రహస్యములను సృష్టి అమెరికా కూర్పును బహిర్గతం చేసి మానవాళికి అందించి వాటి అవగాహన ద్వారా ఆత్మ దర్శనము పొందుట అను దివ్య ప్రణాళిక అమలు పరచబడుటకు పరమ గురువులు మేడం హెలినా పెట్రోవ్నా బ్లవెట్స్కీ ద్వారా అత్యద్భుతముగా అందించిన ద సీక్రెట్ డాక్ట్రిన్ గ్రంథంలో బాహాటముగా ఇవ్వబడిన అతి నిగూఢములైన సృష్టి రహస్యములు వాటి మూలము గ్రంథ హృదయమును చేరు పద్ధతులు తెలుసుకోవాలనే తీవ్ర ఇచ్ఛతో తపనతో సత్యాన్వేషణలో భాగముగా ఎన్నో నిగూఢ విషయములను మరింత లోతుగా తెలుసుకుంటూ సత్యమును చేరు ప్రయత్నంలో మనమందరము ఇక్కడ చేరాము. దానితో పాటు ఆధునిక విజ్ఞానము యొక్క దృష్టి పథము నుండి తప్పిపోయిన తత్వ దర్శన అన్వేషణలో అనగా సత్యాన్వేషణ కొరకు కూడా ఈ గ్రంథము దగ్గరకు వచ్చాము. The true student of the secret doctrine is a జ్ఞానయోగి అని మేడం బ్లవెట్స్కీ తన చివరి రోజులలో అన్న మాటలను నిజం చేయడానికి మనమందరము జ్ఞానయోగిగా అవుటకు కూడా ఇక్కడ చేరాము. గత 2 సంవత్సరముల 8 నెలల కాలము పాటు ద సీక్రెట్ డాక్టర్ను గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించిన మనము ప్రస్తుతము ఇక్కడ చేరి ద సీక్రెట్ డాక్టరీన్ ను తెలుసుకుంటూ ఆపై సమస్త విశ్వముగా రూపుదాల్చిన ద సీక్రెట్ డాక్టరీన్ యందు ప్రవేశించి ద సీక్రెట్ డాక్టరీన్ గా స్వస్థితి యందు మేల్కాంచుటకు చేస్తున్న చిరు ప్రయత్నమే ఈ కార్యక్రమము. ఈ దివ్య జ్ఞాన మహాయజ్ఞ కార్యక్రమంలో పాల్గొని చెవి యొగ్గి వినుచున్న అనగా ఒళ్ళంతా చెవులు చేసుకుని వినుచున్న ప్రియ సత్యాన్వేషక సోదర శ్రోతలందరకు నమస్కారం. అని బెసెంట్ ద్వారా ప్రసాదింపబడిన యూనివర్సల్ ప్రేయర్ ఇన్వొకేషన్. ఓ హిడెన్ లైఫ్ వైబ్రెంట్ ఇన్ ఎవరీ ఆటమ్, oh hidden light shining in every creature, oh hidden love embracing all in oneness, may each who feels himself as one with thee know he is also one with every other. మనం స్టాంజా 1లోని శ్లోక 9కి సంబంధించిన శ్లోక 9వ శ్లోకానికి సంబంధించిన విషయం తెలుసుకుంటున్నాం. అంటే ఈ ప్రళయ స్థితికి సంబంధించి వాదోపవాదాలు ఉన్నాయి. ఎవరెవరు ఎట్లాగా ఏమేంటి చెబుతున్నారు, ఏ ఏ సిద్ధాంతాలు ప్రతిపాదిస్తున్నారు, ఏ ఏ సిద్ధాంతాలు ప్రతిపాదిస్తున్నారు, వాటి గురించి వివరిస్తూ అంటే ఇన్ని సిద్ధాంతాలకి ఇన్ని వాదోపవాదాలకి ఇన్ని తర్కాలకి మూలం ఒకటే ఉంది. ఇంతమందితో పలికిస్తున్నదే ఒకటే, అది పట్టుకోవాలి. ఈ భేదాలని మనం పట్టుకోవటం కాకుండా ఎట్లాగా చెప్తున్నారు వాళ్ళు వాళ్ళ వికాసాన్ని అనుసరించి వాళ్ళకి అందినంత మేరకు వాళ్ళు చెప్తున్నారు. ఎవరు చెప్పినా కానీ వాళ్ళు ఎక్కడి నుంచి చూసి ఎక్కడ నిలబడి చూస్తూ ఉన్నారో అక్కడ వాళ్ళకి ఏమి కనపడిందో ఏమి వినపడిందో అది చెప్తారు. ఎవరైనా భగవంతుడైనా అదే చెప్తాడు. కృష్ణుడు భగవద్గీత బోధించాడు, ఆయన కనపడింది చెప్పాడు. మరి ఆయనలాగా ఇంకొకళ్ళు చెప్పలేదు కదా. ఇంకొకళ్ళు మరి అట్లాగా చూస్తే అలాగా చెప్పగలచ్చు. ఎవరు చెప్పినా ఏది చేసినా ఏ సిద్ధాంతం చేసినా అది పరిమితం. ఎందుకంటే అంతవరకు వాళ్ళు చూడగలుగుతున్నారు, వాళ్ళు చూసిన దాన్ని చెబుతున్నారు. ఇది మనం
ఇట్లా వాద వివాదాలు, అనేక రకాల సిద్ధాంతాలు ఇవి వచ్చినప్పుడు మొట్టమొదటగా మనకి రావాల్సిన ఆలోచన ఇది. కాబట్టి వాటిల్లో మనం వేలు పెట్టాల్సిన పని లేదు. మళ్ళీ వాటిల్లో ఇట్లాగా 5, 6 సిద్ధాంతాలు మన ముందుకొచ్చినాయి. 5, 6 రకాల తర్కాలు మన ముందుకొచ్చినాయి. ఇప్పుడు మనం కూర్చునేగా దీంట్లో ఏది గొప్పది? ఏది తప్పు? ఏది ఒప్పు? ఇది కరెక్ట్‌గా లేదండి. దీన్ని తీసేయండి. ఇది కరెక్ట్ అండి అని చెప్పడానికి లేదు. దానివల్ల మనకి సమయం వృధా అవ్వటం తప్పితే. సమయం వృధా అవుతుంది. ఆ సమయం మనం సాధనకి ఉపయోగించుకోవటానికి కాకుండా మన అంతిమ లక్ష్యానికి చేరుకోవటానికి ఆలస్యం అవుతుందన్నట్టు అవుతుందన్నమాట. మొట్టమొదటగా మనకి ఆలోచన రావాల్సిందేంటి? వాళ్ళు ఎవ్వరు ఏది చెప్పినా గాని వాళ్ళు వాళ్ళకి కనపడింది, వాళ్ళకి వినపడింది, వాళ్ళు అనుభూతి చెందింది అంతవరకు చెప్తున్నారు వాళ్ళు. కాబట్టి అది ఫైనల్ కాదు. అది సంపూర్ణము కాదు. పరిపూర్ణము కాదు. అయితే ఓహో! ఇట్లాగా కూడా ఉంటుందన్నమాట. ఇలా కూడా ఉంటుందన్నమాట. ఓకే. అలాగే. ఎన్ని రకాలుగా ఉంటుంది ఈ సృష్టి. ఈ సృష్టిని వివరించడంలో ఎన్ని రకాలుగా వివరించొచ్చు. ఇప్పుడు మనం ఒక గ్రౌండ్ ఫ్లోర్ నుంచి మనం చూస్తే కనపడేది ఎంత పరిమితంగా ఉంటుంది. ఒక పెద్ద బిల్డింగ్ ఉంది. ఒక 100 అంతస్తుల బిల్డింగ్ ఉంది. స్కై స్క్రాపర్స్ అంటారు కదా! 100 అంతస్తుల బిల్డింగ్. కింద నేల మీద ఆ గ్రౌండ్ ఫ్లోర్. దానికి అక్కడ నిలబడి చూసాం. బాగుంది. ఇంకా, ఇంకా లిఫ్ట్‌లో పైకెళ్తున్నాం క్రమక్రమంగా. ఆ లిఫ్ట్ గూడా ఎలాగుంటుంది? పారదర్శకంగా అద్దాలతో బిగించుంటుంది. అంటే చుట్టూ చూడటానికి వీలుగా. అంటే చాలా లిఫ్ట్‌లు క్లోజ్‌గా ఉంటాయి. కానీ ఇటువంటి వాటికి ఏం చేస్తారంటే అద్దాలతో బిగించి ఉంటుంది. కాబట్టి చుట్టూ మనకు కనిపిస్తూ ఉంటుంది. మనం ఇతరులకి కనిపిస్తుంటాం. మనకు గూడా ఈ చుట్టూ ఉన్నది కనిపిస్తూ ఉంటుంది. అలా చూసుకుంటా ఒక్కొక్క అంతస్తు దాటి వెళ్ళిపోతున్నాం. మనం 100వ అంతస్తుకి చేరటానికి ఎక్కాం ఆ లిఫ్ట్. వెళుతున్నాం. వెళ్ళే కొంది దృష్టి విశాలమవుతోంది. దృష్టి విశాలమవుతోంది. ఎన్నెన్నో కనిపిస్తున్నాయి. కింద కనపడిన దానికి పూర్తిగా ఇంకా ఎక్కువ, ఇంకా ఎక్కువ అట్లాగా ఉంది. మరి ఇక్కడ ఐదో అంతస్తు నుంచి చూసి అక్కడ ఏం కనపడిందో ఇదండి ఇది వాస్తవం. ఐదో అంతస్తు దగ్గర ఆగిపోయి, ఐదో అంతస్తు దగ్గర దిగిపోయాడాయన. అక్కడ లిఫ్ట్‌లో నుంచి బయటికెళ్ళిపోయాడు. ఇక ఆయన ఏది జూసాడో ఇది ఫైనల్. ఇదండి. అంటే మరి అది అవుతుందా ఫైనలు? కాబట్టి మనం వాద వివాదాలు, తర్కాలు, రకరకాల సంప్రదాయాలు, రకరకాల సిద్ధాంతాలు అన్నీ అక్కడికి అది అందింది వాళ్ళకి. వాళ్ళకి అందిన దాన్ని అందినట్టుగా వాళ్ళు చెప్పారు. ఓకే. అయితే ఇక్కడి నుంచి మనం ప్రారంభించాలి అన్నట్టుగా అన్నమాట. ఇంకా ఉంది. ఇది పరిపూర్ణం కాదు. ఇంకా ఉంది అంటే ఇప్పుడు దీని దగ్గర మనం కూర్చోవలసిన పని లేదు గదా! దీని గురించి మనం ఆలోచించక్కర్లేదు కదా! అట్లాగే పోల్చుకోవాల్సిన అవసరం అస్సలు లేదు. రెండిటి మధ్య, మూడిటి మధ్యన పోల్చుకోవటం. వీటన్నిటికన్నా ఇది బాగుందండి అని అనుకోవటం అది అక్కర్లేదు. హ్మ్. అది ఆ విషయం మనలో మేల్కోవటానికి అంటే ఈ వాద వివాదాల్లో మనం ఇరుక్కోకుండా ఉండటానికి ఇక్కడ కొంచెం వాద వివాదాల్ని ప్రవేశపెట్టింది ఇక్కడ బ్లవెట్స్‌కి. ఈ వ్యాఖ్యానంలో ఇట్లా ప్రవేశపెట్టడం వల్ల ఏమవుతుంది? ఓహో! ఇట్లా ఇన్ని రకాలుగా అవి ఆ సృష్టి భాషిస్తోంది. ప్రళయం ఒకే స్థితి ఇన్ని రకాలుగా ఎలాగా భాషిస్తుందో చూడాలి. అట్లాగా అని మనం చూసుకుంటూ ఓహో! అలాగా అని ముందుకెళ్ళిపోవటమే అది. ఆ పరిపూర్ణం దగ్గరికి వెళ్ళిపోవటం. పరిపూర్ణం దగ్గర ఇంక వాద వివాదాలేం లేవు.
తర్కాలు లేవు. అన్నిటిని అంగీకరించే స్థితి అది. ఎందుకంటే అన్నిట్లోనూ ఆయన ఉన్నాడు కాబట్టి. అన్నిటితోనూ అందరితోనూ మాట్లాడించేవాడు వాడు కాబట్టి. కాబట్టి అన్నిటిని అంగీకరించే స్థితి. పరిపూర్ణ స్థితి. ఓకే. సరే, నిన్న ఆర్య సంఘం వాళ్ళు ఏం చెప్పారో ఆలయ గురించి, ధ్యాని బుద్ధాస్, అలాగే not only the Dhyani Buddhas are one with Alaya in soul and essence, but even the man strong in the yoga is able to merge his soul with it. అని ఆర్య సంఘం వాళ్ళు, అంటే ఈ టిబెటన్ సంప్రదాయానికి బౌద్ధ సంప్రదాయంలో కొంత భాగం, బంపా స్కూల్ అని కూడా ఉంది బ్రాకెట్ లో, ఇలా వాళ్ళు ప్రతిపాదించారు. అది దిస్ ఈజ్ నాట్ నిర్వాణ బట్ ఎ కండిషన్ నెక్స్ట్ టు ఇట్. నిర్వాణ అనేది పూర్తిగా దాంట్లో కరిగిపోయిన స్థితి. అది ఇన్ బుద్ధిస్టిక్ ఫిలాసఫీలో వచ్చే మాట ఇది. ఇన్ బుద్ధిస్ట్ ఫిలాసఫీ ద హైయెస్ట్ నిర్వాణ, పరనిర్వాణ కూడా పదం ఉంది దాని దగ్గర. పరనిర్వాణ అనే అప్పుడు పర అంటే బియాండ్, ఫార్, డిస్టెంట్, ఎట్సెట్రా. నిర్వాణ an exalted state of absolute existence and absolute consciousness. ప్రజ్ఞ బీయింగ్ ఉన్నది, ఏదైతే ఉన్నదో దానికి సంబంధించి అబ్సల్యూట్ పూర్తిగా అట్లాగే అబ్సల్యూట్ కాన్షియస్నెస్, ప్రజ్ఞ అంటే ప్రజ్ఞ చైతన్యం చిట్ట చివరికి మిగిలేదు. అంటే మనం ఎక్కడికి వెళ్ళినా కానీ ఏమవుతుంది, చూసేవాడు, ఆ గమనించేవాడు ఉంటాడు, గమనింపబడేది. అది ఈ గమనించేవాడు, గమనింపబడేది, ఈ రెండు కలిపి గమనించడం కూడా లేని స్థితి, అది పరనిర్వాణ. గమనించడం కూడా లేని స్థితి అంటే నది సముద్రంలో కలిసిన స్థితి. సముద్రం ఒక్కటే ఉన్నప్పుడు ఇక తనను తను పరిశీలించుకోవటం ఏమేమి, తనను తను పరిశీలించుకుంటే మళ్ళీ రెండు వచ్చేస్తాయి. తనను తను గమనించుకోవడం అంటే రెండు వచ్చేస్తాయి. రెండు వచ్చిన రెండు అనేది ఎప్పుడైతే ఉందో, ద్వైతము అనేది ఎప్పుడైతే ఉందో, అది దానికి నెక్స్ట్ స్టేజ్ అన్నట్టుగా, అంటే దాని దిగువ స్థాయి, దిగువ స్థితి, పరిపూర్ణ స్థితికి దిగువ స్థితి అది అనేది ఆ నిర్వాణ. యాబ్సల్యూట్ ఎగ్జిస్టెన్స్ అనే ఎగ్జాల్టెడ్ స్టేట్ అన్నమాట, ఉత్కృష్టమైనటువంటి స్థితి. అంటే ఉన్న స్థితుల్లో మనం స్థితుల్ని ఎట్లాగా చూస్తున్నాము, ఈ భూలోకం ఈ స్థూలంగా ఉన్నటువంటిది, ఇక్కడ ఈ స్థితిని చూస్తున్నాం మనం, మనకి తెలిసిన ఇదిగా. ఇక్కడి నుంచి ఇంకొద్దిగా అంటే ఒక్కొక్క అంతస్తు పైకి చూస్తున్నట్టుగా ఆ చివర 99వ అంతస్తుకు వెళ్ళాం. అక్కడ అబ్సల్యూట్ కాన్షియస్నెస్, అబ్సల్యూట్ ఎగ్జిస్టెన్స్ ఉంది, ఉన్నది అనేది తెలుస్తూ ఉన్నది, ఏం లేదు, ఉంది అని అన్నప్పుడు ఉంది అన్నది తెలిసింది అనేటప్పుడు కల్లా తెలుసుకునేవాడు కూడా ఉన్నాడు కదా, అది కాన్షియస్నెస్. ఉంది అనేది ఎప్పుడు ఉంటుంది, అది ఎగ్జిస్టెన్స్. ఆ ఎగ్జిస్టెన్స్ లోనే మనం రకరకాలు చూస్తున్నాం. ఇక్కడ స్థూలాన్ని నుంచి ఎన్ని రకాలుగా చూసినా ఆ ఎగ్జిస్టెన్స్ లోదే.
అందుకే వన్ ఫార్మ్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ అని మనం అంతకు ముందే చెప్పుకున్నాం దానికి సంబంధించి. ఇప్పుడు ఆ నిర్వాణ స్థితి. దిస్ ఈజ్ నాట్ నిర్వాణ అంటే అది కూడా కాదనమాట. బట్ ఏ కండిషన్ నెక్స్ట్ టు ఇట్, అంటే ఇంకా దిగువది అని. ఏది ఇప్పుడు ఈయన చెప్తున్నటువంటిది ఆలయ అన్నది ఇంకొంచెం దిగువది. ఆ విశ్వాత్మలో లయం అయిపోవటం, విశ్వాత్మలో కలిసిపోవటం, తన ఆత్మని విశ్వాత్మలో కలపడం. విశ్వాత్మలో కలపడం అంటే విశ్వాత్మగా దర్శించటం. తను విడిగా లేడు, తను విడిగా లేను, ఈ విశ్వాత్మే ఇక్కడ ఉన్నది అన్నట్టుగా భావనలోకి రావడం. దిస్ ఈజ్ నాట్ నిర్వాణ బట్ ఎ కండిషన్ నెక్స్ట్ టు ఇట్, హెన్స్ ద డిసగ్రిమెంట్. అంతకుముందు చెప్పిన దానికి ఈ ఆలయ అనే విషయానికి ఇప్పుడు వీళ్ళు చెప్తున్న దానికి కొంచెం విరుద్ధంగా ఉంది, అందుకని ఒప్పుకోవడం లేదు. వీళ్ళు చెప్పింది ఒకళ్ళు చెప్పిన దాన్ని ఒప్పుకోవడం లేదు, హెన్స్ ద డిసగ్రిమెంట్. దస్ వైల్ ద యోగాచార్యాస్, ఈ యోగాచార్యాస్ అంటే బౌద్ధ మతానికి సంబంధించిన వాళ్ళు. ఆ బౌద్ధ మతంలోనే సంప్రదాయాలు ఉన్నాయి కదా, 3 సంప్రదాయాలు ఉన్నాయి. అంటే 3 చీలికలు వచ్చినాయి దాంట్లో, మహాయాన, హీనయాన, మాధ్యమిక. ఆ మహాయానానికి సంబంధించి యోగాచార్యాస్ అంటారు వాళ్ళని. ఆ మహాయాన సంప్రదాయానికి సంబంధించిన వాళ్ళు సే దట్, వాళ్ళు ఏం చెప్తున్నారు, ఆలయ ఈజ్ ద పర్సనిఫికేషన్ ఆఫ్ ద వాయిడ్నెస్. వాయిడ్నెస్ శూన్యం ఉంది అన్నది ఏదైతే ఉందో శూన్యం. ఇంకా అక్కడ ఏమి మనకి ఆకారాలు, మార్పులు ఇవేమి కనపడదు అక్కడ, ఇవేమీ లేవు కాబట్టి శూన్యం, శూన్యస్థితి అది. ఆ శూన్యస్థితిని కూడా మనము ఇక్కడ గమనించేవాడు ఉన్నాడు. అది గమనించేవాడు ఎందుకున్నాడు, వీళ్ళు కూడా ఆ స్థితి ఉంది కాబట్టి. బయట తనలో ఏదైతే ఎంతవరకు మేల్కొని ఉంటే అంతవరకు బయట కనిపిస్తూ ఉంటుంది. ఇది కూడా మనం ఒకటి ప్రధానంగా గుర్తుపెట్టుకోవటం. తనలో ఎంతవరకు మేల్కాంచాడో, ఏ స్థితి వరకు రాగలిగాడో, ఏ స్థితి వరకు మేల్కాంచాడో, మేల్కొన్నప్పుడు మనకు కనిపిస్తుంటుంది. నిద్రపోతే మనకేం కనపడుతుంది, నిద్రపోయాము, చుట్టూ ఏముందో మనకేం తెలుస్తుందా, లేదు కదా. గాఢ నిద్రలో ఉన్నాం, తెలియదు. మేల్కాంచాం, మన చుట్టూ ఆ గదిలో ఉన్నాయి, మనం ఎక్కడైతే పడుకున్నామో మనం పడుకున్న చుట్టూ కనిపిస్తుంది. రైల్లో పడుకుంటే నిద్రపోయాం, రాత్రి స్లీపర్ దాంట్లో పడుకుని ప్రయాణం చేస్తున్నాం, నిద్రపోయాం. రైలు వెళ్ళిపోతుంది, పక్కన తోటి ప్రయాణికులు ఉన్నారు, 100 మంది, వీళ్ళందరూ ఉన్నారు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకమైన వాళ్ళు, స్త్రీలు, పురుషులు, వృద్ధులు, బాలురు, రకరకాల వాళ్ళు. ఇవన్నీ లేవు మనకి, నిద్రపోయాం. మేల్కొన్న తర్వాత మళ్ళీ ఆ భోగిలో వాళ్ళందరూ కనిపిస్తున్నారు. ఇవన్నీ తెలుస్తున్నాయి. స్టేషన్లు వస్తున్నాయి, పోతున్నాయి, అవి తెలుస్తూ ఉన్నాయి. కాబట్టి ఇక్కడ say that alaya is the personification of the voidness. శూన్యస్థితి. శూన్యస్థితి అంటే ఏమి లేదు అన్నట్టు కాదు. ఇక్కడ ఇంకోటి జాగ్రత్తగా గమనించాలి, ఈ మొత్తంలో ఒక్కటిని దర్శించటం. ఒక్కటే అయ్యేటప్పుడు కల్లా శూన్యంగా కనిపిస్తుంది. అన్నీ ఉన్నాయి ఎదురుగా, కానీ ఏది చూసినా కానీ ఒక చైతన్యం, ఆ పరబ్రహ్మతత్వం ఏదైతే ఉందో ఒక్క దానికి సంబంధించింది అదే కనిపిస్తుంది. ఎందుకని, వీడిలో అంతవరకు మేల్కాంచాడు వాడు, తనలో ఆ రియలైజేషన్ జరిగింది. తనలో రియలైజేషన్ బట్టి ఎదుట కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి వాయిడ్నెస్ ని వీడు అనుభూతి చెందుతున్నాడంటే ఆ శూన్య స్థితిని అంతవరకు వీడు మేల్కాంచాడు అని.
కాబట్టి ఈ ఆలయ అన్నది అంటే విశ్వాత్మ అని మనం అనుకుంటున్నాం. ఈ మొత్తానికి సంబంధించినటువంటిది. అంటే ఈ వ్యక్త సృష్టి, ఈ వ్యక్త సృష్టి ఏమైంది? అవ్యక్తంలోకి వెళుతుంది. అంటే ఈ రెండిటిని మించింది ఏదో వేరే ఉంది గదా! ఇప్పుడు ప్రళయిస్తే మనం మేలుకున్నాం, పనులు చేస్తున్నాం, నిద్రపోయాం, గాఢ నిద్రలోకి వెళ్ళాం, మళ్ళీ మేలుకాంచాం, పనులు చేస్తున్నాం. ఇట్లా మనకి రాత్రి పగలు వస్తుంది. పగలు పని చేస్తున్నాం, రాత్రి నిద్ర విశ్రాంతి తీసుకుంటున్నాం. ఇట్లా మనకి 2 రకాలైనటువంటివి జరుగుతున్నాయి. అంటే ఈ 2 రకాలకి మించి ఒకటేదో ఉంది గాబట్టి, ఈ 2 రకాలు మనకు తెలుస్తున్నాయి. అంటే ఈ ఆలయ ఏంటనమాట, ఆలయ కన్నా ఇంకా పైన స్థితి ఉంది. ఇది ఇక్కడిది ఎంతవరకు అంటే పర్సనిఫికేషన్ ఆఫ్ వాయిడ్‌నెస్. అంటే శూన్య స్థితి ఏదైతే ఉందో దాని యొక్క వ్యక్త రూపము అన్నట్టుగా. ఒక వ్యక్తికి ఒక ఆకారం దాన్ని సంకేతిస్తే ఇగో ఇలాగా ఉంటుంది. ఆలయ అనే స్థితి, ఆ విశ్వాత్మ స్థితి అలాగా ఉంటుంది. శూన్యం యొక్క వాయిడ్‌నెస్ యొక్క పర్సనిఫికేషన్. అండ్ యెట్ ఆలయ నియంగ్‌పో అండ్ సాంగ్ ఇన్ టిబెటన్. టిబెటన్‌లో టిబెటన్ భాషలో ఆలయాన్ని ఎట్లాగంటున్నారు? నియంగ్‌పో అండ్ సాంగ్. సాంగ్ టిబెటన్ భాషలో. ఈస్ ద బేసిస్ ఆఫ్ ఎవ్రీ విజిబుల్ అండ్ ఇన్విజిబుల్ థింగ్. కాబట్టి ఆలయం ఏంటనమాట? వ్యక్త సృష్టికి, అవ్యక్త సృష్టికి ఆధారంగా ఉంటుంది. విశ్వాత్మ ఒక కొసన కోటాను కోట్ల ఆత్మలు అని కదా మనం చెప్పుకున్నాం దివ్య జ్ఞాన ప్రబోధిని. టెక్స్ట్ బుక్ ఆఫ్ థియోసఫీ చదువుకునేటప్పుడు. ఈ అనేక కోటాను కోట్ల ఆత్మలుగా ఉన్నప్పుడు అది వ్యక్త సృష్టి. విశ్వాత్మగా ఉన్నప్పుడు ఒక కొస అది ప్రళయ స్థితి. అట్లా ప్రళయ స్థితి అంటే అవ్యక్త స్థితి. వ్యక్త స్థితి, అవ్యక్త స్థితి. ఇది ఈ ఆలయ అంటే. ఈస్ ద బేసిస్ ఆఫ్ ఎవ్రీ విజిబుల్ అండ్ ఇన్విజిబుల్ థింగ్. కాబట్టి వ్యక్తమైనవి, అవ్యక్తంలో ఉన్నవి వీటన్నిటికీ ఆధారంగా ఉన్నది. బేసిస్ ఆఫ్ ఆలయ అన్నది అంటే ఆలయాన్ని అట్లాగా వాళ్ళు దాన్ని వివరిస్తూ ఉన్నారు. దాన్ని డిఫైన్ చేస్తూ ఉన్నారు. దాన్ని నిర్వచిస్తున్నారు. అంటే ఒక పదం ఉందంటే ఇది ఏ స్థితిని దేన్ని తెలియజేస్తుంది అన్నప్పుడు అది నిర్వచించడం అంటాం. అట్లా నిర్వచిస్తున్నారు మహాయాన స్కూల్. Basis of every visible and invisible thing, and that though it is eternal and immutable in its essence, ఈ విశ్వాత్మ అన్నది దానికి ఎటర్నల్ కదా, అది శాశ్వతమైంది. అండ్ ఇమ్యూటబుల్ మార్పు చెందనది. పర్సనిఫికేషన్ అంటే చేతనత్వ ఆరోపణం. అంటే మనుష్య గుణ ఆరోపణం, మూర్తిభవించినది. ఒక గుణం, భావం వ్యక్తుల యందు ఆరోపించడం అనేది. అట్లా మనం ఈ వాయిడ్నెస్ ని, ఈ శూన్యాన్ని ఆరోపిస్తే దానికి ఒక ఆకారము అన్నట్టుగా చూస్తే అది ఆలయ అన్న స్థితిగా వస్తుంది. ఆ ఆలయ స్థితే ఈ రెండిటికి ఆధారంగా ఉంది. విజిబుల్ అండ్ ఇన్విజిబుల్. వ్యక్తము, అవ్యక్తము. వ్యక్త సృష్టి, అవ్యక్తం అంటే ప్రళయ స్థితి. అట్లా వ్యక్తము, అవ్యక్తము. కనబడేవి, కనబడనివి. దృగ్గోచరమయ్యేవి, దృగ్గోచరము కానివి. ఈ రెండిటికి ఆధారంగా ఆలయ అన్నది ఉన్నది. ఇది పునాదిగా ఉందన్నమాట, బేసిస్‌గా.
అండ్ దట్ దో ఇట్ ఈస్ ఎటర్నల్ అండ్ ఇమ్యూటబుల్. శాశ్వతము నిత్యముగా ఉండేది. ఈ ఆలయాన్ని అంటే విశ్వాత్మ కదా! విశ్వాత్మ ఈ విశ్వానికి మొత్తానికి విశ్వం ఎప్పుడైతే ఆవిర్భవిస్తుందో, విశ్వం మొత్తానికి ఆత్మ ఒకటి సిద్ధంగా ఉంటుంది. ముందు ఆత్మ, తర్వాత విశ్వము. దాని నుంచి వ్యక్తమవుతుంది. కాబట్టి విశ్వాత్మ ఎప్పుడూ ఉంటుంది. ఈ సృష్టి వస్తుంటుంది, పోతుంటుంది. కానీ రావడానికి, పోవడానికి ఆధారంగా అది నిలబడి ఉంటుంది. కాబట్టి అది ఎటర్నల్. ఎక్కడి నుంచి వచ్చిందది? ఆ పరమాత్మ తత్వం నుంచి వచ్చింది కాబట్టి. ఆ పరమాత్మ తత్వమే కిందకి దిగి విశ్వాత్మగా మారింది కాబట్టి. రూపాంతరం చెందింది కాబట్టి. నిత్యమైన, శాశ్వతమైన, ఎల్లప్పుడూ ఉండేది. ఎల్లప్పుడూ ఉండేదంటే మార్పులతో ఉంటుందా? మార్పులు కూడా ఉండవు. ఇమ్యూటబుల్ అది ఇక్కడ. నిత్య శాశ్వతంగా ఉంటుంది. కానీ మార్పులతో కూడి ఉంటుందని మళ్ళీ అక్కడ అనుమానం వస్తుంది గదా మనకి. మళ్ళీ ఎక్కడికక్కడ మనకి సందేహ నివృత్తి చేయటం. ఎలా ఉంటుందనుకున్నారు ఆ స్థితి? ఎటర్నల్ అంటే శాశ్వతంగా ఎల్లప్పుడూ ఉండేది. ఎల్లప్పుడూ ఉండేది బాగా. మనం ఎల్లప్పుడూ అంటే ఈ 70 సంవత్సరాలు ఉన్నాంగా మనం. పుట్టిన దగ్గర నుంచి ఈ చనిపోవటానికి ముందు వరకు ఉన్నాం మనం. బాగానే ఉంది. అంటే ఈ కాస్త దాన్ని మనం శాశ్వతం అనుకోవచ్చు మనం. ఈ 70 సంవత్సరాలు, 80 సంవత్సరాల ఈ జీవిత కాలాన్ని శాశ్వతం అనుకుందాం ఉదాహరణకి. అది ఎటర్నల్ అన్నాం దాన్ని. అయితే శాశ్వతంగా ఉన్నాడా 70 సంవత్సరాలు? అంటే మార్పులతో ఉన్నాడు. పుట్టినప్పుడు ఎలాగ ఉంది మన స్వభావంలో గాని, అన్ని రకాల దేహం ఆకారంలో గాని, అన్ని మార్పులతోనే కూడి ఉన్నది. చిట్ట చివరి దాకా మార్పులతోనే కూడి ఉన్నది. ఎప్పటికప్పుడు మన యొక్క ఆ దేహ నిర్మాణానికి సంబంధించినటువంటి జీవాణువులన్నీ అవి పుడుతూ ఉంటాయి, చనిపోతూ ఉంటాయి. కొత్తయి మళ్ళా వాటి స్థానంలో కొత్త జీవాణువులు వస్తుంటాయి. ఎప్పటికప్పుడు 7 సంవత్సరాలకి పూర్తిగా కొత్త జీవాణువులతో ఆ దేహం నిలబడి ఉంటుంది. ఇట్లా మార్పులతో కూడి ఉంది. కానీ ఈ 70 సంవత్సరాలు ఉన్నాం మనం. అట్లా ఎటర్నల్ అన్నప్పుడు ఈ సృష్టి అంతా ఇదంతా శాశ్వతం. ఈ ఆలయ అన్న స్థితి, ఈ విశ్వాత్మ అన్న స్థితి ఎటర్నల్ అని చెప్పినప్పుడు ఏంటి? మనలాగా మళ్ళీ మార్పులకు గురవుతుందేమో. చిన్నప్పటి నుంచి మళ్ళీ పెద్దోడయ్యేదాకా, వార్ధక్యం వచ్చేదాకా అంటూ అలాగా దాన్ని మళ్ళీ అనుకోవటానికి అవకాశం ఉంది. అందుకని అట్లా కాకుండా మార్పు చెందని శాశ్వతముగా ఉంది. మార్పు చెందకుండా ఉంది. ఎట్లా ఉందో అలాగే ఉంది. ఎందుకంటే అది మార్పులకి గురి కాదది. మార్పులకు గురి కావాలంటే దాన్ని గమనించేవాడు ఇంకొకడు రావాలి బయటికి. అప్పటి నుంచి ఇక అది మార్పులకి గురవ్వటం ప్రారంభిస్తుంది. ఇంకా అక్కడి నుంచి దిగువకి వచ్చేటప్పటికల్లా రూపాంతరం చెందుతూ స్థూలానికి వచ్చేటప్పటికి ఇంకా పూర్తిగా మార్పులకి గురయ్యేదిగా అశాశ్వతంగా అంటే కొంతకాలం మాత్రమే ఉండి మళ్ళీ కనుమరుగయ్యేటట్టుగా. కానీ ఇదంతా ఏంటి? దేంట్లో జరుగుతుంది? ఏది ఇట్లాగా వస్తోంది? శాశ్వతమైంది మార్పు చెందనిదే ఇట్లాగా నాటకం ఆడుతోందనమాట. ఇక్కడ కిందకి దిగి. అశాశ్వతంగా ఈ రోజుండి రేపు కనుమరుగయ్యేటట్టుగా, మార్పులకి గురయ్యేటట్టుగా. ఇదేమో మార్పులకి గురి కానిదిది. కానీ మార్పులకు గురవుతున్నట్టుగా మనకు తెలుస్తుందిక్కడ. శాశ్వతంగా ఉండేదే అంటున్నాం. కానీ శాశ్వతంగా ఏది ఉండటం లేదు. ఎప్పటికప్పుడు మార్పులకి గురవుతూ నాశనం అయిపోతుంది. ప్రారంభం ఉంటుంది, అంతం ఉంటుంది. అదనమాట ఇక్కడ. ఎటర్నల్ అండ్ ఇమ్యూటబుల్. సో ఇట్ ఈస్ ఎటర్నల్ అండ్ ఇమ్యూటబుల్. ఏది ఆలయ అన్న స్థితి అంటే విశ్వాత్మ ఎటర్నల్ అండ్ ఇమ్యూటబుల్. శాశ్వతమైంది, మార్పు చెందనిదే అయినప్పటికీ ఇట్స్ ఎస్సెన్స్ ఎక్కడ? ఎస్సెన్స్ తన చైతన్యం. చైతన్య స్థాయిలో. మళ్ళీ దానికి కూడా 2 ఉన్నాయి గదా! ఆలయ గురించి మనం చెప్పుకుంటున్నామంటే అర్థం ఏంటి? 2 స్థితులు, 2 భాగాలుగా ఉంది. ఒక భాగం చైతన్యము అంటే జీవము, ఒక భాగము రూపము.
రూపము సంబంధించిన భాగమేమో ఏం జరుగుతుంది? మార్పులకు జరుగుతోంది. జీవానికి సంబంధించిన భాగం ఇప్పుడు ఈ ఎటర్నల్ ఇమ్యూటబుల్ అని ఏదైతే చెప్తున్నామో దానికి వెళ్తుంది ఎస్సెన్స్. ఆ ఆ జీవానికి వెళ్తుంది అనమాట. అంటే ప్రతిది కూడా రెండిటితో కలిసి ఉంది. ఒకటి ఎటర్నల్ అండ్ ఇమ్యూటబుల్. ఈ రెండు కూడా మళ్ళీ ఒకటే, చిట్ట చివరికి మళ్ళీ ఒకటే దాంట్లోనే వస్తాము. అయితే ఇది ఆ ఒకటి నుంచి విడిపడి ఆ ఒకటి రూపాంతరం చెంది రెండుగా రూపాంతరం చెందింది, రెండుగా విభాగింపబడింది, రెండుగా ఇక్కడ తను స్థానం తీసుకుంది. అందువల్ల ఇక్కడ ఏమైంది? రూపము జీవము అని వచ్చేస్తున్నాయి. అందువల్ల ఇప్పుడు ఆలయ అంటే ఆ విశ్వాత్మ గురించి మనం చెప్పుకునేటప్పుడు అంటే ప్రళయ స్థితిలో ఎట్లాగుంది? విశ్వాత్మగా ఉంది. వ్యక్త సృష్టిలో కోటాను కోట్ల ఆత్మలుగా ఉంది. అంటే విశ్వాత్మే కోటాను కోట్ల ఆత్మలుగా ఉంది వ్యక్త సృష్టిలో. ప్రళయ స్థితిలో ఈ వ్యక్త సృష్టిలో ఉన్నటువంటి కోటాను కోట్ల ఆత్మలు మొత్తం కలిసి ఒక్కటిగా అక్కడ నిలబడింది విశ్వాత్మగా. అది విశ్వాత్మ ఏంటి దీని సంగతి? అది ఎటర్నల్ అండ్ ఇమ్యూటబుల్, శాశ్వతము, మార్పుకి గురి కానిది. ఎక్కడ? దాని యొక్క ఆంతరంగా ఉన్నటువంటి జీవస్థాయిలో, జీవానికి సంబంధించి. బాహ్యంగా ఉన్న రూపానికి సంబంధించి ఏమవుతుంది? అది ఎటర్నల్ అండ్ ఇమ్యూటబుల్ ఇన్ ఇట్స్ ఎస్సెన్స్. ఇట్ రిఫ్లెక్ట్స్ ఇట్ సెల్ఫ్ ఇన్ ఎవ్రీ ఆబ్జెక్ట్ ఆఫ్ ది యూనివర్స్. ఇట్లా ప్రతిబింబిస్తుంది. అంటే లోపల ఏదైతే ఉందో దాన్ని ప్రతిబింబిస్తుంది. ప్రతిబింబించేటప్పటికల్లా అది కొంచెం మార్పులకు గురైనట్టు మనకు అనిపిస్తుంది. ఇట్ రిఫ్లెక్ట్స్ ఇట్ సెల్ఫ్ ఇన్ ఎవ్రీ ఆబ్జెక్ట్ ఆఫ్ ది యూనివర్స్. ఈ విశ్వంలో ఉన్నటువంటి, ఈ సృష్టిలో ఉన్నటువంటి, ఈ విశ్వంలో ఉన్నటువంటి సమస్తంలోనూ, అన్నిట్లోనూ అది రిఫ్లెక్ట్ అవుతోంది, అది ప్రతిబింబిస్తోంది, ప్రతిఫలిస్తోంది. అది ప్రతిఫలింపజేయటం, ప్రతిబింబింపజేయటం. తను ప్రతిఫలించేటట్టుగా ఆ వస్తువులో మళ్ళీ ఆ వస్తువు కూడా తనలాగే రెండుగా ఉండేటట్టుగా. ఎస్సెన్స్ అంటే ఆ జీవము, రూపము. ఈ తన దగ్గర ఉన్న జీవము ఆ వస్తువులో ఉన్న జీవంగా, తన దగ్గర ఉన్న రూపము దాని యొక్క ఆ వస్తువు యొక్క రూపంగా ప్రతిఫలించేటట్టుగా అది చేస్తోంది విశ్వాత్మ. అందువల్ల ఇన్ని కోటాను కోట్ల ఆత్మలు వ్యక్త సృష్టిలో వచ్చినాయి. మళ్ళీ ఒక్కటైపోయింది. ఎందుకంటే ఆ ఒక్కటే ఇన్నిట్లోనూ ప్రతిఫలింపజేసింది కాబట్టి, ప్రతిబింబించేటట్టుగా చేసింది కాబట్టి. ఉన్నది ఒకటే, ఎట్లాగా అది? దానికి ఒక ఉదాహరణ ఇచ్చాడు. ఎలాగంటే మనకు అర్థం అవటం కోసం. ఇట్ రిఫ్లెక్ట్స్ ఇట్ సెల్ఫ్ ఇన్ ఎవ్రీ ఆబ్జెక్ట్ ఆఫ్ ది యూనివర్స్ లైక్ ద మూన్ ఇన్ క్లియర్ ట్రాంక్విల్ వాటర్. కింద సరస్సు ఉంది, నిశ్చలంగా ఉన్న సరస్సు, గాలి ఏం లేదు, ప్రశాంతంగా ఉంది, కదలిక లేదు అక్కడ. దానివల్ల ఏమైంది? నీరు కూడా కదలటం లేదు, నీటిలో అలలు కూడా ఏమీ లేదు, నిశ్చలంగా ఉంది నీరు. ఆ నీరు కూడా అడుగుకి కనిపించేటట్టుగా, ఆ నీటి అడుగున ఏముందో అంత ట్రాన్స్పరెంట్ గా ఉంది. నీటి అడుగున ఏమి ఉన్నాయో ఆ రాళ్ళు గాని, ఏదైనా మట్టి గాని, ఇటువంటిది ఏదైతే ఉందో అది కూడా కనిపిస్తుంది ఆ నీటిలో. అంతగా అది ప్రతిబింబిస్తుంది అనమాట. అంతగా దాని ద్వారా మనము అన్ని చూడగలుగుతున్నాం, అర్థంలాగా ఉందన్నమాట. ఇప్పుడు దాంట్లో పైన చంద్రుడు వచ్చాడు, పౌర్ణమి ఆ రోజు. పున్నమి చంద్రుడు ఆకాశంలోకి వచ్చేటప్పుడు కల్లా దాని యొక్క ప్రతిబింబం ఈ నీటిలో పడింది. అయితే మరి దీంట్లో కనపడడానికి చంద్రుడు కిందకి దిగి నీటిలోకి వెళ్ళాడా? లేదు కదా. ఇక్కడ జాగ్రత్తగా మనం ఆలోచించాం. ఎట్లా ఈ ప్రతిఫలింపజేయటం, రిఫ్లెక్షన్ ఎట్లాగా?
ప్రతిబింబింపజేయటం ఎట్లాగా? ప్రతిబింబింపజేయటం అంటే మరి మనం వెళ్ళి అక్కడ కూర్చోవాలా? కూర్చోక్కర్లేదు. చంద్రుడు ఆకాశం నుంచి నేలకి దిగి ఆ నీటిలోకి వెళ్ళి అక్కడ కూర్చుంటే గాని మనకు కనపడతాడా? అప్పుడు గాని మనకు కనిపిస్తాడా? లేదు గదా! వాడు చక్కగా ఆకాశంలోనే విహరిస్తూ ఉన్నాడు ఆయన. అసలు ఇటువైపే చూడట్లేదాయన. తన పనేదో తను చేసుకుంటూ ఈ భూమి చుట్టూ తిరిగే పనిలో ఆయనున్నాడు. భూమి చుట్టూ తిరుగుతూ తన ద్వారా ఏమేమి కర్తవ్యాలు నిర్వహించాలో అవన్నీ నిర్వహిస్తూ ఆయన పనులు ఆయనున్నాడు. ఆయన మన గురించి ఏమీ ఆలోచించడం లేదు. కానీ ఆయన యొక్క ప్రతిబింబం ఈ నిశ్చలమైన నీటిలో చక్కగా కనిపిస్తుంది. అట్లా ఈ విశ్వాత్మ మనందరిలోనూ అట్లా ప్రతిబింబించేటట్టుగా అలా రిఫ్లెక్షన్ అలా వస్తుంది మనందరికీ. కోటాను కోట్ల ఆత్మలుగా ఉన్న అందరికీ దాని యొక్క జీవాన్ని, తన యొక్క రూపాన్ని మనలో ప్రతిఫలించేటట్టుగా ఆ విశ్వాత్మ చేస్తోంది. Eternal and immutable in its essence, it reflects itself in every object of the universe, like the moon in clear, tranquil water. శాంతమైన కలతలేని నిశ్చలంగా ఉన్నటువంటి నీటిలో ట్రాంక్విల్, క్లియర్, తేట నిర్మలంగా ఉన్నాయన్నమాట నీళ్లు. అంటే మురికి ఏమి లేదు. ఆ మురికి ఏమి లేకపోవటంతో ఏమైంది, నిర్మలంగా చక్కగా అడుగున ఏముందో కనిపించేటట్టుగా. మనం మహానంది దగ్గరికి వెళ్ళామంటే అది ఆ అడుగున మనం ₹1 బిళ్ళ వేస్తే అది కనిపిస్తుంది మనకి. అక్కడ ఒక సరస్సులాగా ఉంది, ఒక కొలను ఉంటుంది, పుష్కరిణి లాగా. అక్కడ వాటర్ ఎప్పటికప్పుడు వెళ్ళిపోతా ఉంటుంది. ఆ వాటర్ తోనే మొత్తం ఆ చుట్టుపక్కల ఆ చుట్టుపక్కల పొలాలకి ఆ నీళ్లు అందింపబడి చక్కగా వ్యవసాయం జరుగుతుంది. ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలియదు అవి. ఇట్లా నిరంతరం సంవత్సరం పొడుగునా ప్రవహిస్తూనే ఉంటుంది ఆ నీరు. అవి ఎంత నిర్మలంగా ఉంటాయంటే, ఎంత స్వచ్ఛంగా అవి ఉంటాయంటే, కింద అట్టడుగున ఉన్నటువంటి రూపాయి బిళ్ళ కూడా మనకు కనిపిస్తుంది. అట్లాగా. అప్పుడు దాంట్లో తప్పనిసరిగా పైన ఏదున్నా గాని ఆకాశంలో నక్షత్రాలు, సూర్యుడు, చంద్రుడు అన్నీ ప్రతిఫలింపజేస్తుంటారు ఇక్కడ. అట్లాగే ఈ కోటాను కోట్ల ఆత్మలుగా ఎవరైతే ఉన్నామో మనం, అందరిలోనూ ఆ ఆత్మని ప్రతిఫలింపజేస్తున్నాడు. అందువల్ల మనం ఎవరికి వాళ్ళకి నేను ఒక ఆత్మని అన్నట్టుగా చెప్తున్నాం. ఒక ఆత్మ ఉన్నది ఒకే ఆత్మ అయినప్పటికీ ఎవరికి వాళ్ళము నేను ఆత్మని అని విడివిడిగా చెప్పుకుంటున్నాము. ఇలా ప్రతిఫలించడం వల్ల ఒక 100 చెరువులున్నాయి. 100 చెరువుల్లో మరి ప్రతిఫలిస్తున్నాడుగా ఆయన. చంద్రుడు ఈ 100 చెరువుల్లోనూ 100 చంద్రులు ఉన్నారు ఇప్పుడు మనకి. ఇట్లా ఈ చెరువులు, ఈ సరస్సులు 100 ఉన్నాయి. అక్కడొకటి, అక్కడొకటి, అక్కడొకటి. ఓకే, బాగుంది. మరి ఇక్కడ ఒక్క చోటే చేయటం లేదాయన. ఈ ఒక్క సరస్సులోనే గాదు. అట్లా మనం అసలు ఎన్ని సరస్సులున్నాయో మన ప్రాంతంలో కొంచెం దగ్గర దగ్గర మరీ భూగోళం అంతా గాకుండా ఇక్కడి వరకు చూద్దాం, పరిశీలిద్దామని బయలుదేరాం. బయలుదేరితే ఒక 100 కిలోమీటర్ల పరిధిలో ఒక 3, 4 గంటల ప్రయాణంలో చేస్తే మనం ఏమైంది, అన్నిట్లోనూ చంద్రుడున్నాడు. చక్కగా ప్రకాశిస్తున్నాడు. అట్లాగా మనందరిలోనూ ఆ ఆలయ, ఆ విశ్వాత్మ ఆత్మగా ఇక్కడ ప్రకాశిస్తున్నాడు. ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతున్నాడు. అంటే మనందరి యొక్క ఆత్మలకి ఆధారము, బేస్, పునాది, మూలము ఆ విశ్వాత్మ. మనం ఎవరికి సంబంధించిన వాళ్ళం? విశ్వాత్మకి సంబంధించిన వాళ్ళం. అంతేగాని ఈ చెరువుకి సంబంధించి ఈ చంద్రుడు వేరండి, ఆ చెరువుకి సంబంధించి ఆ చంద్రుడు వేరండి అని అంటామా? పిల్లోడు కూడా అనడు. చిన్న పిల్లోడిని తీసుకెళ్ళి ఏంట్రా అంటే, ఇదిగో పైనున్నాడు చంద్రుడు, అందుకే దీంట్లో ప్రతిఫలిస్తా ఉంది. ప్రతిబింబం కనిపిస్తుంది మనకి. మరి ఇక్కడ ఈ చెరువులో
వాడే పైన ఉన్నవాడే ఇక్కడ కూడా ఉన్నాడు. ఇంకో చెరువులో వాడే వాడే ఆ పైన ఉన్నవాడే కింద ప్రతిఫలిస్తున్నాడు ఒకడే. ఆ చెరువులో ఈ చెరువులో 4 చెరువులు చూపించాం వాడికి. 4 చెరువుల్లోనూ ప్రతిఫలిస్తున్నటువంటి ఆ చంద్రుడు ఎవరు? పైనున్న ఒకే ఒక చంద్రుడు అని పిల్లోడు చెప్తాడు. పెద్ద తెలివితేటలేం అక్కర్లా దీనికి. అట్లాగుంది మన వ్యవహారం. అయితే మనం ఏమైందంటే పొరపాటు పడ్డాం. అది సహజం. ఈ స్థితి భేదం చేత ఆ పొరపాటు తప్పనిసరిగా వస్తుంది మనకి. ఈ పొరపాటు నుంచి సరిదిద్దుకొని మరలా ఒక చంద్రుడే పైనున్నాడు. ఇంద్ర ఒక విశ్వాత్మే పైన ఉంది. ఆ విశ్వాత్మ ఒక్కటే ఇందరిలోనూ ప్రసరిస్తూ ఉంది. ఇందరిలోనూ రిఫ్లెక్ట్ అవుతోంది. ఇట్లా రావాలి మనకి ఆలోచన. అంటే ఇది ఇక్కడ ఏం చెప్తున్నాం మనం? అమెరికా కూర్పు తెలుసుకుంటున్నాం. అంతేగాని మీకు ఆలోచన రావాలి అని మళ్ళీ బలవంతం చేయటం లేదు. ఆలోచన రావాలంటే ఎట్లా వస్తుంది? మనకి ఆలోచన వచ్చిన తర్వాత తెలుస్తుంది. రాకముందు లేదు గదా! కాబట్టి మనం ఆలోచనలు ఎట్లాగా రావాలి అని నియంత్రించడానికి అవకాశం లేదిక్కడ. విషయం తెలుసుకునే కొంది దానికి సంబంధించి ఓహో! అనేటప్పటికల్లా మనకొచ్చే ఆలోచన అంతకుముందొచ్చిన ఆలోచనే అది. అది గూడా. కానీ ఇప్పుడు కొంచెం అంటే మూడో అంతస్తుకి, నాలుగో అంతస్తుకి వెళ్ళిపోయి చూసినట్టుగా అయిపోయింది. దానివల్ల ఏమైంది? గ్రౌండ్ ఫ్లోర్‌లో మనకు ఆలోచనొచ్చినప్పుడు పరిమితమైందక్కడ. ఆ పరిమితానికి తగ్గట్టుగా ఆలోచన మలచబడింది. అంటే కుదించబడింది ఆలోచన. ఆలోచనేమో ఆత్మకి సంబంధించింది. పరా నుంచి బయలుదేరింది కదా అది. మొత్తానికి మొత్తం విశ్వానికి, సృష్టికి సంబంధించిన ఆలోచనది. సమస్తానికి సంబంధించిన ఆలోచన. ఇక్కడికొచ్చేటప్పటికల్లా మనం గ్రౌండ్ ఫ్లోర్‌లో ఉన్నాం గాబట్టి, దానికి తగిన విధంగా కుదించుకున్నది. అట్లాగే వ్యవహరించాం. అలాగా మాకు ఇట్లా ఆలోచనలొస్తున్నాయండి. ఈ పద్ధతిలో జేస్తున్నాం అంటున్నాం. సరే బాగుంది. ఇలా ఒక్కొక్కటి ఈ విషయాలు తెలుసుకునే కొంది. ఈ సృష్టి యొక్క అమరిక, కూర్పు తెలిసే కొలది అప్పుడేమవుతుంది? మనం ఒక్కొక్క అంతస్తు లిఫ్ట్‌లో పైకెళ్తున్నాం. లిఫ్ట్‌లో పైకెళ్ళే కొంది విశాలతరమైపోయింది మన దృష్టి. విశాలతరమయ్యేటప్పటికల్లా మనకొచ్చే ఆలోచన విశాలమైపోతూ ఉంది. మనం ఆలోచన ఏం చేయలేం మనం. ఇంత తమాషాను చూడండి. కింద గ్రౌండ్ ఫ్లోర్‌లో ఉన్నప్పుడు ఆలోచన మనమేం చేయలేదు. వచ్చిన ఆలోచనే నాకు ఇట్లాగ ఆలోచనొచ్చింది గాబట్టి, ఈ పని నేను జేస్తున్నానని బయలుదేరాం మనం. అట్లా పనులు జేసుకుంటూ కూర్చున్నాం. ఇప్పుడు సృష్టి యొక్క అమరిక, కూర్పు క్రమక్రమంగా ఒక్కొక్క అంతస్తు పైకి వెళుతూ ఆ లిఫ్ట్‌లో అలాగా వెళుతున్నాం పైకి. దీని యొక్క అమరిక, కూర్పు ఒక్కొక్క లోకానికి సంబంధించి ఏ విధంగా ఉంది. అలాగా విషయాలు తెలిసే కొలది విశాలతరమైంది మనకి సంబంధించి. విశాలతరమయ్యేటప్పటికల్లా వచ్చిన ఆలోచన విశాలమైపోతుంది అప్రయత్నంగా. అక్కడేమో కుదించుకుంది. ఇక్కడ విశాలమైంది. సో, ఒకడికే అంతకుముందు కుదించుకున్న ఆలోచన, వచ్చిన ఆలోచన కుదింపబడి, చిన్నదిగా చేయబడి, తన వరకే అన్నట్టుగా వ్యవహరించిన వాడు, ఇక్కడికొచ్చేటప్పటికల్లా అది విశాలతరమై, మొత్తానికి సంబంధించిందిగా వాడికనిపిస్తుంది. అదే ఆలోచన. నా చుట్టూ ఉన్న వాళ్ళ కోసం నేను నా కోసం చేయడం ఏంటి? వాళ్ళందరికీ గదా నేను పనులు చేస్తున్నాను. పొద్దున్న లేచిన దగ్గర నుంచి నిద్రపోయేదాకా చుట్టూ ఉన్న వాళ్ళకి గదా నేను పనులు చేస్తున్నాను. కానీ నా కోసం అనుకుంటున్నానేంటి? మారిపోయింది ఆలోచన. నా చుట్టూ ఉన్న వాళ్ళ కోసం అన్న దాంట్లోకొచ్చేస్తుంది. దానికోసం మనం ఏమీ ప్రయత్నం చేయలేదు. చేసిన ప్రయత్నం ఉన్న విషయాన్ని అవగాహన చేసుకోవడం. అండర్‌స్టాండింగ్. ఈ సృష్టి యొక్క అమరిక, కూర్పుని. అది. ఇప్పుడు ఆ పద్ధతిలో మనకు అధ్యయనం జరుగుతుంది. ఆ పద్ధతిలో మనకి బోధన మనకు అందింపబడుతుంది. ఉపదేశాలు మనకు అందింపబడుతున్నాయి. But in every object of the universe, like the moon in clear, tranquil water. చంద్రుడు ఎట్లాగైతే వందలాది సరస్సులుంటాయి. వేలు, కోట్ల సరస్సులుంటాయి ప్రపంచవ్యాప్తంగా.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని సరస్సుల్లోనూ ఆయన ప్రతిఫలిస్తున్నాడు. ఒక్కడే పైనేమో ఒక్కడే చంద్రుడు ఉన్నాడు. కానీ ప్రతిఫలించిన చోట్లల్లా 1000, 1,00,000, కోటి చంద్రులు వచ్చేసారు మనకి లెక్కేసుకుంటే. చూడండి మరి ఎంత తమాషాను. అట్లా ఈ విశ్వాత్మ ఏం చేస్తోంది? మనందరిలోనూ ప్రతిఫలింపజేస్తుంది అది. ప్రతిఫలిస్తూ తన యొక్క జీవం మనలో జీవంగా, తన యొక్క రూపం మన యొక్క రూపంగా మనలో అలాగా ప్రతిఫలింపజేస్తుంది అది. రిఫ్లెక్ట్స్ itself in every object of the universe like the moon in clear tranquil water. అయితే వీళ్ళేమో ఇట్లాగే చెప్పారు పాపం. బాగానే ఉంది కదా మనం వింటుంటే. సరే. కానీ అదర్ స్కూల్స్ డిస్ప్యూట్ ద స్టేట్మెంట్. ఇంకా వేరే సంప్రదాయాల వాళ్ళున్నారు. వేరే రకంగా దీన్ని సిద్ధాంతీకరించిన వాళ్ళున్నారు. వేరే రకంగా వాదన వినిపిస్తున్న వాళ్ళున్నారు. వాళ్ళు అబ్బే ఇలా కాదండి. కాదు కాదు ఇది. డిస్ప్యూట్ ద స్టేట్మెంట్. అది కానే కాదది అనే తర్కానికి దిగారు. వాదనకి దిగారన్నమాట. మరి ఇది ఇట్లా చెప్పుకుంటే మనకి ఎంత హాయిగా ఉంది. కరెక్ట్ గానే ఉంది అన్నట్టుగా అనిపిస్తుంది కదా! అయితే ఇక్కడ ఏంటంటే మనం ఇది కాదు అన్న వాడికేంటి, వాడు ఉన్న చోటు నుంచి వాడు మాట్లాడుతున్నాడు. వాడిలో ఉన్న ఆత్మ ఏంటి? వాడిలో ఉన్న జీవమేంటి? ఆ విశ్వాత్మ యొక్క రిఫ్లెక్షనే. ఇంకొక దానికి అవకాశం లేదు కదా! కాబట్టి వాడు ఎక్కడ ఉన్నాడో, ఏ అంతస్తులో ఉన్నాడో, ఏ స్థాయిలో ఉన్నాడో, వాడికి ఏం కనిపిస్తుందో, వాడు ఏ అనుభూతిలో ఉన్నాడో, దానికి సంబంధించి వాడు మాట్లాడుతూ, నేను మాట్లాడిన దానికి తగ్గట్టుగా అవతలోడు మాట్లాడలేదు కాబట్టి, నేను ఇది ఉందని చెప్తుంటే వాడేమో ఇంకోటేదో చెప్తున్నాడు వాడు. వాడేమో మరి పైనుండి చెప్తున్నాడు వాడు. వాడు ఇంకొక స్థితిలో వాడు చెప్తున్నాడు. వాడి యొక్క స్థాయి, వాడి స్థితికి సంబంధించి వాడికి కనపడింది వాడు చెప్తున్నాడు. వీడికి కనపడింది వీడు చెప్తున్నాడు. ఇద్దరు డ డిస్ప్యూట్ వస్తుంది. డిఫర్ అవుతోంది. ఇద్దరికి మధ్యన భేదం కనిపిస్తుంది. మరి ఈ సృష్టికి సంబంధించి, ఈ దైవానికి సంబంధించి ఒక్కటిగానే రావాలి గదా! ఎవరు ఏది జెప్పినా ఒక్కటిగా ఉండాలి గదా! ఆ తేడా రాకూడదు గదా! ఆ భేదం రాకూడదు గదా! మరి భేదం వస్తుంది. కాబట్టి ఇట్లాగా వస్తుంది అంటే, అది వాళ్ళు అక్కడి నుంచి వాళ్ళకందింది వాళ్ళు చెప్తున్నారు. వీళ్ళకందింది వీళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు మనం ఏదో ఖచ్చితమైన, పరిపూర్ణమైన విషయం మనం చెప్పుకుంటున్నామండి అంటానికుందా? లేదు గదా! మనకనిపించింది మనం చెప్పుకుంటున్నాం. మనకిప్పుడు ఇది చదువుతున్నాం. బ్లెవెట్స్‌కి తన వ్యాఖ్యానం రాసింది తనకందినంత మేర. పరమ గురువులు వాళ్ళకందినంత మేర ఎంతవరకు ఇవ్వచ్చో మరి వాళ్ళకి కొన్ని పరిమితులుంటాయి. మొత్తాన్ని ఒక్కసారిగా మన మీద పోసేసేయడానికి కుదరదు. ఎందుకంటే ఉక్కిరిబిక్కిరి అయిపోతాం మనం. ఒక్కసారిగా పైన పోసేస్తే అంటే జ్వరంగా ఉన్నోడికి ఆ తలస్నానం చేయమంటే వాడికి ఎంత ఉక్కిరిబిక్కిరి అయిపోతాడు. అట్లా ఉక్కిరిబిక్కిరి అయిపోతాం మనం. మొత్తం ఒక్కసారిగా మన మీద బోర్లించేస్తే. అందువల్ల వీళ్ళు జాగ్రత్తగా దాన్ని అందుకుంటూ నెమ్మది నెమ్మదిగా చిన్న పిల్లవాడికి ఎట్లాగైతే ముద్దలు పెట్టామో, ఆ తర్వాత వయసు పెరిగే కొంది ఇక ఆహారంలో మార్పు తెచ్చాం గదా! వాడే అంతకుముందు మనం పెడితే తినే స్థాయి నుంచి, ఇప్పుడు పిల్లోడు తనకు తను తినలేకపోయాడు. చిన్నగా శిశువుగా ఉన్నప్పుడు. ఆ స్థాయి నుంచి మనం పెద్దవాళ్ళు పెడితేనే తింటాం. ఆ తల్లి పెడితేనే తింటాం. ఆ స్థాయి నుంచి మరి క్రమక్రమంగా ఆహారంలో మార్పు తీసుకుంటూ, దాని యొక్క పరిమాణంలో మార్పు తెచ్చుకుంటూ, తనే తినే స్థాయికి వచ్చాం మరి. అట్లా వచ్చేటట్టుగా వాళ్ళు నెమ్మదిగా అందిస్తున్నారు పరమ గురువులు. దానికి తగిన విధంగా ఈమె వ్యాఖ్యానం ఇక్కడ మనకు అందించింది. ఇప్పుడు దీన్ని చదువుకొని మనమేదో చెప్పుకుంటున్నాం. అది ఎంతవరకు? మనకందింది, మనకిట్లా కనిపించింది, మనకు కనిపిస్తున్నది అది చెప్పుకుంటున్నాం. కానీ ఇక్కడ ఏంటి? ఒక్కటి మాత్రం వదలకుండా చేస్తున్నాం మనం. ఈ సమస్తమందు ఒక్కడే, ఇన్ని రూపాలుగా ఒక్కడే. రకరకాల రూపాంతరాలు చెందుతూ, రకరకాల స్థాయిల్లో రకరకాల విన్యాసాలు చేస్తున్నాడు ఒక్కడే. అది మాత్రం
మనం గుర్తుకు పెట్టుకుంటూ ఆ రోడ్డు మీద ప్రయాణం చేస్తున్నాం మనం. రోడ్డు మారలేదు. రోడ్డు ఎప్పుడు ఎక్కడ ఎల్లప్పుడూ అదే ఉంటుంది. వీళ్ళు ప్రయాణం చేసేవాళ్ళు ఆ రోడ్డుని మర్చిపోతాంగా. మనం రోడ్డు మీద వెళ్తున్నామని గుర్తుంటుందా మనకి? మనం ఆ రోడ్డును గుర్తుపెట్టుకున్నాం. ఆ రోడ్డు మీద మనం ప్రయాణం చేస్తున్నాం అని నిమిషానికి అది చెప్పుకుంటూ ఉన్నాం. అదొకటి. ఓకే. మిగతా విషయాలు మనం వచ్చే సోమవారం నాడు చెప్పుకుందాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాః ఓ బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు లోకాః సమస్తాః సుఖినో భవంతు లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతిః. వాసుదేవ.